చాలామంది బేసిక్ డీటెయిల్స్ తెలియకుండానైతే గొర్రె పొడేళ్ళు అనేది పెంచుతున్నారు. ప్లస్ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా కొంతమందికి బేసిక్ డీటెయిల్స్ కూడా తెలిసి ఉండాలి కదా! ఇవి తెలుసుకున్న తర్వాత పొట్టేళ్ల ఫార్మ్ స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్ అనేది ఉంటదని నా ఆలోచన. అందుకే మీకు వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అని చెప్దామనైతే ఈ వీడియో చేస్తున్నా. మెయిన్‌గా వచ్చేసి 100%ల మనం వచ్చేసి 50%, 100%లో 50% మనం పిల్లను ఎంచుకునే విధానంలో ఉంటది మన లాభ నష్టం అనేది. మార్కెట్‌కి పోంగానే ఈ పిల్ల బాగుంటది, ఈ పిల్ల గ్రోతింగ్ ఉంటదని చాలామంది చెప్తూనే ఉంటరు. కానీ వాళ్ళ మాటలు పట్టుకొని మనం అలాంటి పిల్లల్ని తెచ్చుకుంటే గ్రోతింగ్ ఉండదు. మనం సాధిన లాభం కూడా రాదు. మనం కొనుక్కొచ్చిన లాభం కూడా రాదు. అందుకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు గానీ పిల్లని సెలెక్షన్ చేసుకునేటప్పుడు తెలిసినోళ్ళని ఎవరినైనా తీసుకపోతేనే ఇది గ్రోతింగ్ అవ్వగలుగుతదా లేదా అనేది వాళ్ళు తెలిసినోళ్ళకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఇది పెరుగుతదా పెరగదా అనేది. మెయిన్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్ కాడ చాలా మందైతే లాస్ కావడం జరుగుతుంది, నష్టపోవడం అనేది జరుగుతుంది. అందుకే పిల్లని ఎంచుకునేటప్పుడు ఒక మంచి పిల్లను మంచిగా మనం మేపుకుంటే మంచిగా లాభం కనబడుతుంది అనే పిల్లని అయితే మనం సెలెక్షన్ చేసుకొని అక్కడ కొన్ని అయినా సరే కానీ మంచి పిల్లని అనేది సెలెక్షన్ చేసుకొని అయితే మనం అనేది కొనుగోలు చేసుకోవాలి. అట్లా కాకుండా వాడు చూపెట్టిన పిల్ల పెరుగుతుంది మీరు తీసుకోరు అని అంటే అలా మాత్రం పక్క మనం కొన్నదానికంటే ఇంకా రూపాయి తక్కువకే అమ్ముకున్నాడు అవుతుంది. చదువుకున్న అటు టైం వేస్ట్ అవుతుంది, ఇటు డబ్బులు లేట్ అవుతాయి. అందుకే ఫ్రెండ్స్ మీకు మెయిన్గా చెప్పేది పిల్లని ఎంచుకునేటప్పుడు మంచి పిల్లని ఎంచుకోవాలి. ఆ మంచి పిల్లను మీకు తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని పట్టుకపోయి అన్న పిల్లలు తెచ్చుకోవాలి. అంతేగాని ఏది పడితే అది తెచ్చుకొని 3 నెలలు కాసుకొని అమ్ముకుందాం అంటే మాత్రం పక్కా లాభాలు కనబడి నష్టాలే కనబడతాయి. అందుకే మీరు పిల్లని ఎంచుకునేటప్పుడు మంచిగా తెలిసిన వాళ్ళని తీసుకువెళ్ళి పిల్లలు అనేది కొనుగోలు చేయరు. ఇంకొకటి వచ్చేసి మెడిసిన్స్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్, రెండో పాయింట్. మెడిసిన్స్ అనేది మనకు దానికి జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా, అది ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, దానికి ఏం ప్రాబ్లం ఉంది అనేది కూడా వ్యాక్సిన్స్ అనేవి కూడా మనకు కొంచెం వరకు అయితే తెలిసి ఉండాలి. తెలియకపోతే వెటనరీ డాక్టర్ దగ్గర మనం తెచ్చే ముందే వెటనరీ డాక్టర్ని సలహాతోని మనకి ఇట్లా చేయాలనుకుంటున్నాం, మాకు టైంకి కొన్ని తెలియదు బేసిక్ డీటెయిల్స్, మాకు కొన్ని మీరు చెప్పగలిగితే మేము ఈ షెడ్ నడిపించుకోగలుగుతాం, వాళ్ళకు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ఇచ్చుకుంటే మన షెడ్ అనేది కూడా మనకు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం కూడా చేసుకుంటుంటే అలవాటు అవుతాయి. ప్లస్ టెరోమాక్సిన్, టెట్రోసైక్లిన్ పౌడర్లు ఇవనేది మనం ఏ విధంగా ఇంజెక్షన్స్ వేసుకోవాలా అనేది కూడా మనకు ఒక 2-3 టైమ్స్ తెలిసిపోతే ఆటోమేటిక్గా మనమే ఈజీగా చేసుకోగలుగుతాం. కొన్ని వ్యాక్సిన్స్ అంటేనేమో పక్కా వెటనరీ డాక్టరే ఉండాలి. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే టాబ్లెట్లు వేసుకున్నాడు, జ్వరం ఇంజెక్షన్లు వేసుకున్నాడు, అవి కొంచెం మనం ఒక 2-3 టైమ్స్ మనం చేసుకుంటే మనకు అలవాటు అయిపోతుంది, మనం చేసుకోవచ్చు. తర్వాత వెటనరీ డాక్టర్ లేకున్నా కూడా మనం మన వర్క్ అయితే కంప్లీట్గా మనమే యూజ్ చేసుకోవచ్చు. కానీ కొత్తలో అయితే వెటనరీ డాక్టర్ అందుబాటులో ఉంచుకునేటట్టయితే ఉంచుకున్న తర్వాతనే పొట్టేళ్ళు అనేది తెచ్చుకోర్రి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఫీడ్ అనేది ఏ విధంగా ఇస్తున్నాం, దాన ఏ విధంగా పెడుతున్నాం, దానికి మేయడానికి మేత ఎంత దూరం ఉంది, ఎలాంటి మేత ఇస్తున్నాం అనే కాడనే మన ఆధారపడి ఉంటుంది. 50% డ్రై ఫుడ్ ఇచ్చినా కూడా మిగతా 50% అనేది సూపర్ నేచరు, ఎడ్యులేషన్ గడ్డి వంటి జాతులను అయితే మనం అనేది దానితో పాటు ఇచ్చుకుంటే మాత్రం పిల్లలు అనేది గ్రోతింగ్ వల్ల మనకు లాభాలు అనేది ఎప్పటికప్పుడు కనబడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, గంట సింబల్ని అయితే ఆన్ చేసుకొని లైక్ అయితే కూర్దుర్రి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.